హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నా స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫియర్ని ఎలా పోగొట్టుకున్నాను అండ్ నా మిస్టేక్స్ ఏంటి అవన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కొంచెం లెంతీ వీడియోయే, బట్ స్టిల్ ఐ వాంట్ టు షేర్ ఆల్ దిస్. సో మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు అని చెప్పి మేమైతే అండమాన్ హావ్లాక్ ఐలాండ్లో ఈ స్కూబా డైవింగ్ అనేది చేశాము. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్కూబా డైవింగ్ ఎప్పుడు మార్నింగ్ టైంలోనే ఆఫ్ చేసుకోండి, బికాస్ అప్పటికి వాటర్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అవ్వవు అండ్ వేవ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి మార్నింగ్ టైంలో. సో ఫిషెస్ అన్నీ గ్రూప్గా ఉంటాయి, మనకి అండర్ వాటర్లో వ్యూ చాలా బాగుంటుందన్నమాట. సో మార్నింగ్ టైంలోనే స్కూబా డైవింగ్కి వెళ్ళండి. అండ్ నాకు ఫస్ట్ నుంచి భయం అయితే ఏమీ లేదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఫార్మాలిటీ షీట్ ఇచ్చారు. మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అండ్ మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ ఏమైనా వాళ్ళ బాధ్యత కాదు అని చెప్పి ఒక సిగ్నేచర్ పెట్టించుకోవడం అన్నీ చేశారు. సో ఆ ఫామ్ చూసిన వెంటనే ఫిల్ చేసినప్పుడు నాకు ఒక 50% భయం అయితే వచ్చేసింది. అండ్ ఒక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే మనం వాటర్లో వెళ్ళి బయటకు వచ్చినంత వరకు కూడా ఒక వెల్ ట్రైన్డ్ స్కూబా డ్రైవర్ అయితే మనకి పట్టుకొనే ఉంటారు. సో మనమైతే భయపడక్కర్లేదు, బట్ స్టిల్ మనకు ఆ భయం అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ మొత్తం రూల్స్ అన్నీ చెప్పారనమాట. ఫస్ట్ ఒక 10 minutes ఆఫ్ ట్రైనింగ్ అయితే మనకి ఇస్తారు, బికాస్ అండర్ వాటర్ మనం కమ్యూనికేట్ చేయలేము మన స్కూబా డ్రైవర్తో పాటు. సో కొన్ని సైన్స్తో మనం కమ్యూనికేట్ చేయాలి, లైక్ థమ్స్ అప్ అయితే వీఆర్ నాట్ గుడ్ ఇన్ దట్, సో మనం పైకి వచ్చేద్దాము, మనం భయపడుతున్నామని. థమ్స్ డౌన్ చూపిస్తే ఇంకా కిందకి తీసుకెళ్ళండి అని అర్థం. అండ్ అండర్ వాటర్ మనం అరౌండ్ 40 minutes ఉంటామన్నమాట. మేము తీసుకున్న ప్లాన్ వచ్చేసి 3000 per head తీసుకున్నాము. సో 40 minutes అండర్ వాటర్ మా ప్యాకేజ్. 10 minutes ఆఫ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు ఫస్ట్ అయితే నేను నెక్ వరకు మునిగినంత వరకు నాకు కొంచెం భయంతోనే ఉన్నాను, బట్ స్టిల్ ఐ వాస్ ఏబుల్ టు గో. బట్ ఎప్పుడైతే ఫస్ట్ నాకు వాటర్ ఇయర్స్కి టచ్ అయిందో ఒకేసారి ఒళ్ళు జలధరించినట్టు అయిపోయి నేను ఇంకా వెంటనే పైకి వచ్చేసాను అనమాట, లేచిపోయాను, ఇలాగా వాటర్లో ఫ్లోట్ అయిపోయాను. సో మీరు అలా భయపడకండి, బికాస్ మార్నింగ్ టైంలో వాటర్ చల్లగా ఉంటుంది, ఆబ్వియస్లీ అలా అవుతుంది. సో వెంటనే నా స్కూబా డ్రైవర్కి నేను కమ్యూనికేట్ చేయడం వల్ల అతను ఏం చెప్పారంటే, నేను ఇమీడియట్గా నేను వాటర్లో ఇలా ముంచుతాను, సో నీకు ఆ వాటర్ ఉన్న భయం అనేది పోతుంది అని నన్ను పూర్తిగా ముంచేసి తీశారు. మళ్ళీ ముంచి తీసారు. అలా 3 times చేయడం వల్ల నాకు ఆ వాటర్ అనేది వెట్ అయిపోయి మొత్తం బాడీ, నాకు ఆ భయం అనేది పోయింది. సేమ్ టెంపరేచర్కి నా బాడీ ఆల్రెడీ సెట్ అయిపోయింది. సో తర్వాత లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఒక లెవెల్ వరకే తీసుకెళ్తారు, ఒకేసారి సడన్గా ఇన్డెప్త్ తీసుకెళ్ళరు, బికాస్ మనకి ఇయర్ పెయిన్ అనేది వస్తుంది, ముందే కమ్యూనికేట్ చేస్తారు వాటర్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆ వ్యూ చూపించి మనకి ఆక్సిజన్ సిలిండర్ పైప్ అన్నీ అటాచ్ చేసి ఉంచుతారు అండ్ రూల్స్ చెప్తారు. మీరు వాటర్ సక్ చేసేసారు అంటే దానికి ఉన్న బటన్ ప్రెస్ చేయండి, సో లోపల ఉన్న వాటర్ అంతా అది పుల్ చేసేస్తుంది బయటకి అంతానా. అండ్ మనం అంత ఫ్రీక్వెంట్గా బ్రీతింగ్ అయితే తీసుకోకర్లేదు, బట్ నేను చాలా ఫ్రీక్వెంట్గా బ్రీతింగ్ తీసుకున్నాను. సో మీరు నా వీడియోలో చూస్తే నా పైన బబుల్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో ఫోటో వీడియోస్లో నావి అంత క్లారిటీగా రాలేదు. సో ఇది ఒక నేను చేసిన మిస్టేక్. అండ్ నేను ఆ పైప్ కూడా ఎక్కడ ఊడిపోతుందా అని భయంతో ఒక హ్యాండ్తో ఎప్పుడు నా నోట్లో పెట్టిన పైప్ పట్టుకొనే ఉన్నానన్నమాట. ఇది కూడా నేను చేసిన మిస్టేక్. దీనివల్ల నాకు క్లారిటీగా నేను ఫోటో అండ్ వీడియోస్లో పడలేదు. యాక్చువల్గా అదేమీ ఊడిపోదు, మనం మౌత్తో గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది, బట్ ఆ భయంలో నేను అలా పట్టేసుకున్నాను చేత్తోని, అలా పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక మిస్టేక్ నేను చేశాను. సో మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. అండ్ ఫస్ట్ ఇండివిజువల్గా చేసిన తర్వాత లాస్ట్లో మన పార్ట్నర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి గ్రూప్గా అన్నీ తీస్తారు. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది, మీరేమీ భయపడక్కర్లేదు. స్కూబా డ్రైవర్ కూడా మనకి ఉంటారు తోడుగా, సో డోంట్ వరీ. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి.